600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు జూన్ 27 గురువారం నాడు 183 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక రెండో రోజు శుక్రవారం 97 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు శనివారం 101 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇక ఆదివారం ఏకంగా 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి మన మొదటి 4 రోజుల్లోనే 507 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇక నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డే రోజు ఎక్సలెంట్గా హోల్డ్ చేసి మరో 64 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా కల్కి సినిమా 5 రోజుల్లో 571 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా 500 కోట్లు గ్రాస్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్. 4 సినిమాలు ప్రభాస్వి 500 కోట్లు క్రాస్ అయ్యాయి. ఈ రికార్డు ఉన్న హీరో తెలుగే కాదు, సౌత్ ఇండియా కాదు, మొత్తం ఇండియాలోని ఏ హీరో కూడా 4 సినిమాలు లేవు 500 కోట్లు గ్రాస్ ఉన్న సినిమాలు. ఇక ఈ 571 కోట్ల గ్రాసులో అంటే ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా వచ్చేసి 118 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 5 రోజుల్లో, రాయలసీమ నుంచి 28 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 28 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 17 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 12 కోట్లు, గుంటూరు నుంచి 16 కోట్లు, కృష్ణా నుంచి 15 కోట్లు, నెల్లూరు నుంచి 8 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లోనే 5 రోజుల్లో కల్కి సినిమా 188 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 39 కోట్లు, తమిళనాడు నుంచి 24 కోట్లు, కేరళ నుంచి 12 కోట్లు, హిందీ నుంచి 130 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 128 కోట్లు. అలా టోటల్గా 5 రోజుల్లో 571 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 59 కోట్ల షేర్ వచ్చింది 5 రోజుల్లో. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్ల కొంటే 59 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 6 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. తెలంగాణలో 6 కోట్లు షేర్ అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం లేదా రేపు బుధవారంతో వచ్చే కలెక్షన్స్తో తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 27 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 14 కోట్లు వచ్చాయి. ఇంకా 13 కోట్లు షేర్ రావాలి అంటే 26 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ ఒక వారం టైం పడుతుంది. ఇక ఉత్తరాంధ్రకి ఈ సినిమాని 21 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ కూడా 14 కోట్లు వచ్చాయి. మరో 7 కోట్లు షేర్ రావాలి అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 8.5 కోట్లు వచ్చాయి. అంటే మరో 1.5 ప్లస్ 4 5.5 కోట్లు అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి ఇక్కడ హిట్ అవ్వడానికి ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్ గోదావరికి ఈ సినిమాని 10 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 6 కోట్లు వచ్చాయి. ఇంకా 4 కోట్లు షేర్ రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే గుంటూరులో 8 కోట్లు వచ్చాయి 5 రోజుల్లో. అంటే ఇంకా 4 కోట్లు షేర్ రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కృష్ణాకు కూడా ఈ సినిమాని కృష్ణా జిల్లాకు 12 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 7.5 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 4.5 కోట్లు షేర్ రావాలి అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 4 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 5 రోజుల్లో 121 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 47 కోట్లు షేర్ రావాలి. 47 కోట్లు షేర్ తెలుగు రాష్ట్రాల్లో రావాలి అంటే మరో 100 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈ మంగళ బుధు ఈ వారంలో వచ్చేస్తాయి. అంటే ఇక కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే కర్ణాటకలో ఇప్పటి వరకు 19.5 కోట్లు వచ్చాయి. ఇంకా 5.5 కోట్లు షేర్ రావాలి అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి. ఇక తమిళనాడుకి ఈ సినిమాని 16 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్లు వచ్చింది షేరు. ఇంకా 4 కోట్లు షేర్ రావాలి హిట్ అవ్వడానికి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. కేరళకి ఈ సినిమాని 6 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల 20 లక్షలు వచ్చాయి. అంటే 20 లక్షల లాభాలతో సినిమా కేరళలో బ్రేక్ ఈవెన్ అయింది, లాభాలు కూడా తీసుకుంటుంది. ఇక హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే
5 రోజుల్లో ఇక్కడ 65 కోట్లు వచ్చాయి. ఇంకా 20 కోట్లు షేర్ రావాలి అంటే 40 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ అమెరికాకి మేజర్గా 70 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 74 కోట్లు షేర్ వచ్చింది. అంటే 70 కోట్లు వెనక్కి వచ్చి మరో 4 కోట్లు లాభాలతో అమెరికాలో ఓవర్సీస్లో ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని ఏరియాలకు కలిపి 370 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 5 రోజుల్లో 298 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 300 కోట్లు షేర్ వచ్చింది. అంటే 80% రికవరీ అయిపోయింది. మరో 72 కోట్లు షేర్ వస్తే సినిమా క్లీన్ హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 72 కోట్లు షేర్ రావాలి అంటే 140 కోట్లు గ్రాస్ రావాలి. ఈ సోమవారం వచ్చినట్టు 65 కోట్లు వచ్చినట్టు, 64 కోట్లు వచ్చినట్టు, ఈ మంగళవారం ఒక 50 కోట్లు, బుధవారం ఒక 50 కోట్లు, ఇక గురువారం ఒక 50 కోట్లు. అలా 3 రోజుల్లో సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక మిగతా రన్లో జూలై 12 వరకు ఇంకో సినిమా కాంపిటీషన్లో లేదు. జూలై 12 భారతీయుడు 2 వచ్చే వరకు ఇంకో 10 రోజులు సినిమాకు రన్ ఉంటుంది. యావరేజ్గా రోజుకి 50 కోట్లు గ్రాస్ వేసుకున్నా మరో 500 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి సినిమాకు. సో ఆల్రెడీ 570 కోట్లు, మరో 500 కోట్లు అంటే 1100 కోట్లు, 1000 నుంచి 1100 కోట్లు గ్రాస్ పక్కాగా వస్తుంది ఈ సినిమాకు. అది మన ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో 571 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 298 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 298 కోట్లు వచ్చేసాయి. అంటే 80% రికవరీ అయిపోయింది. మరో 72 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది. 72 కోట్లు అంటే మరో 140 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వారంలో వచ్చేస్తాయి. ఓకే, బాయ్.